ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 13వ గురువారము. నీవు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనము చెప్పుము. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనం వరకు. అప్పుడు బేతేలు దేశమున యాజకుడుగానున్న అమస్య ఇజ్రాయేలు రాజైన యెరోదామునకు ఇట్లు వర్తమానము పంపెను. ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు. యరొబాము పోరున కూలుననియు ఇశ్రాయేలీయులను తమ దేశము నుండి ప్రవాసమునకు కొనిపోవుదురనియు చెప్పుచున్నాడు. అతని పలుకులను దేశము సహింపజాలదు. అంతటా అమస్య ఆమోసుతో, దీర్ఘదర్శ, నీవుక యూదాకు వెడలిపొమ్ము. అచట ప్రవచనము చెప్పి పొట్ట పోసుకొనుము. ఒక బేతేలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు కోవెల, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అని అనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను. నేను భుక్తి కొరకు ప్రవచనము చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందిన వాడను కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభువు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇజ్రాయేలీయులకు ప్రవచనము చెప్పమని ఆజ్ఞాపించెను. కావున నీవు ప్రభువు మాట వినుము. ఇశ్రాయేలీయులకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవలదు, దైవోక్తులు పలుకవలదు అని నీవు నాతో చెప్పుచున్నాను. కావున అమస్య ప్రభువు నాతో ఇట్లు చెప్పుచున్నాడు. నీ భార్య నగరమున వేశ్యయగును, నీ బిడ్డల పోరున సత్తురు, అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు. నీ ముట్టుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు. ఇశ్రాయేలీయులను అప్పుడు తమ దేశము నుండి బందీలనుగా కొనిపోవుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ తీర్పులు న్యాయసమ్మతములు, అవన్నీయు సత్యాన్వితములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. అంతట యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణముగు కఫర్నామునకు చేరెను. అప్పుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకనిని కొందరు ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని యేసు పలికెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు అతడు దైవదూషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు, మీకు ఈ దురాభిప్రాయము ఏల కలిగెను? నీ పాపములు మన్నింపబడినవి అనుటయా, లేక నీవు లేచి నడువమనుటయా? ఈ రెండింటిలో ఏది సులభతరము? ఈ లోకములు మనుషు కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిప్పుడే నిరూపింతును అని పలికి ఆ రోగితో, నీవు ఇక లేచి నీ పడకను ఎత్తుకొని ఇంటికి పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన ఇంటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు అట్టి అధికారమును ఇచ్చిన దేవుణ్ణి స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.